అరుణాచలం శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా పుట్టదంటాం కదా. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, నువ్వు ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ. ఎన్నో జీవాలను తీసుకున్న జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాలి అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగిసేసరికి అరుణాచల సాక్షిగా మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పున్నమి వెలుగుల్లో ఆ అరుణాచలుడిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో జన్మల పుణ్యం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనని ఏదో వెనక్కి తోస్తుంటే ఆ ఈశ్వరుడు మాత్రం మనని లాగుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు. అక్కడ ఉన్న ఆలయాలని చూస్తుంటే, అక్కడ అద్భుతాలను చూస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేసరికి మనకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు. మనకు తెలిసిన విషయమే, గిరి ప్రదక్షిణ ముందుకి అరుణాచలం వెళ్ళిన ముందుకి, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని చిత్రగుప్తుడు గీత గీస్తాడని తెలిసిన విషయం. మనం ఒక్కసారి అరుణాచలానికి వెళ్ళొచ్చినాక మనకెంతో ఎన్నో లాభాలు, ఎన్నో శుభ సూచకాలు, ఎన్నో అద్భుతాలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ అరుణాచల ఈశ్వరుని తిరువణామలై సాక్షిగా ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను.